ఆయన వృత్తిరీత్యా అధ్యాపకుడు, ప్రవృత్తిరీత్యా చిత్రకారుడయ్యారు. ఆసక్తి మేరకు చిత్రకారుడిగా, అనురక్తితో గాయకునిగా రాణిస్తున్నారు. ఉద్యోగ సమయంలో ఎంతో మందిని తీర్చిదిద్ది ప్రయోజకులుగా మార్చిన మాస్టారు తన శేష జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తున్నారు. నాడు ఆయనకున్న అలవాట్లకు పదవీ విరమణ తర్వాత మరింత పదును పెట్టి వ్యాపకంగా మార్చుకున్నారు. ప్రముఖుల ప్రశంసలతో పాటు వివిధ కళా సంస్థల నుంచి అవార్డులను కైవసం చేసుకుంటున్నారు. ఘంటసాల పాటను ఆలపిస్తూ మైమరిచిపోతున్న ఈయన పేరు గేరా రాజశేఖర్. గుంటూరు జిల్లా తెనాలివాసి. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో ప్రిన్సిపల్ హోదాలో పనిచేసి రిటైర్ అయ్యారు. చిన్నప్పటి నుంచి చదువుకే పరిమితం కాకుండా భిన్నమైన కళల్లో ప్రవేశం పొంది ప్రావీణ్యం సంపాదించారు. ఉద్యోగ జీవితంలో ఉన్నప్పుడు ఆ కళల్ని కొనసాగించారు. పదవీ విరమణ తర్వాత అవే ఆయనకు కాలక్షేపంగా మారాయి. గేరా రాజశేఖర్ గొంతు సవరించుకుని పాట పాడినప్పుడు అతనిలో అద్భుతమైన గాయకుడు బయటకు వస్తాడంటే అతిశయోక్తి కాదేమో. అది మధుర మధుర మధురమో నిఖిల జగతి నివాళు నిడగా, నిఖిల జగతి నివాళు నిడగా, వేడగా కొనియాడగా. కేవలం పాటలకే పరిమితం కాని రాజశేఖర్ కుంచెను కాగితంపై కదిలిస్తే అద్భుతమైన చిత్రాలు గీయగలరు. 1977లో ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చదువుతున్నప్పుడు ఎన్టీఆర్ వేషధారణను ఒక పత్రికలో చూసి దానికి ఎంతో గుర్తింపు రావడంతో తీరిక సమయాల్లో బొమ్మలు వేయటం ప్రారంభించారు. తరువాత అనేక మంది సినీ తారలు, సామాజిక కార్యకర్తలు, స్ఫూర్తిదాయక వ్యక్తుల చిత్రాలను వేశారు. వాటిలో చాలా వరకు ఫ్రేమ్లు కట్టించి ఇంట్లో ఉంచారు. 1977లో పత్రికలో వచ్చినటువంటి దానవీర సూరకర్ణ చిత్రంలోని ఎన్టీ రామారావు గారి పాత్రను చూసి ఇన్స్పైర్ అయిన కారణంగా ఆ బొమ్మను 77లో చిత్రించడం జరిగింది. అది యూనివర్సిటీ మొత్తంలో పాపులారిటీ పొందడం జరిగింది. అది 91లో శ్రీకృష్ణ పాండవ అనే పాత్రను వేయడం జరిగింది. 91 నుండి 95 మధ్యలో రాజకీయ నాయకులు కానీ, లీడర్స్ కానీ నచ్చినటువంటి పాత్రలను మేము వేసి గ్యాలరీలో ఇంట్లో పెట్టుకోవడం జరిగిందండి. 9లో రిటైర్ అయిన దగ్గర నుంచి ఖాళీగా ఉంటున్నాను కాబట్టి ఏదో ఒక వ్యాపకం కావాలి కాబట్టి ఒక 2 గంటల పాటలు పాడుతున్నాను. ఆ పాటల్ని స్టార్ మేకర్ అనేటువంటి దీనిలో ప్రతిరోజు పంపిస్తూ ఉంటాను. దానికి ఏవో కామెంట్స్ వస్తూ ఉంటాయి. అవంతా జరుగుతుంది. నేను నేర్చుకున్న కొద్ది జ్ఞానం నేను మరణిస్తే వృధాగా పోతుంది కాబట్టి అది పుస్తకం రూపంలో గ్రంథాస్థం చేసి అది నా విద్యార్థులకే పంపిస్తాను ఎక్కువగా. రాజశేఖర్ అధ్యాపకుడు కావడంతో పుస్తక రచనల్లోనూ ఆయనకు ప్రవేశం ఉంది. పోటీ పరీక్షలు, ఆంగ్ల వ్యాకరణ పుస్తకాలు రాశారు. ప్రపంచ దేశాలు, వాటి చరిత్ర గురించి ప్రపంచ దర్శిని అనే పుస్తకం రాస్తున్నారు. రాజశేఖర్ ప్రతిభా పాఠవాలకు అనేక సంస్థలు అవార్డులు, పురస్కారాలతో సన్మానం చేశాయి. సమాజ హితం కోసం ఎంతో కొంత చేయాలని రాజశేఖర్ చెబుతున్నారు. ప్రకృతికి భిన్నంగా బతకటం వల్ల సమాజం అంతా గ్లోబల్ వార్మింగ్ వచ్చేసి రేపు 2050 నాటికి ప్రపంచం ఎలా ఉంటుందో కూడా మనిషి బ్రతకడానికి కూడా కష్టమైనటువంటి రోజులు వస్తున్నాయి అని చెప్తున్నారు. మన కోసం మనం బ్రతికే కంటే మనం ఈ సమాజానికి ఏమి ఇస్తున్నాం తిరిగి మనకు చేతనైంది ఏదో విధంగా మళ్ళీ పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటిది చేయాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. వివిధ రంగాల్లో రాణిస్తున్న రాజశేఖర్ మాస్టారుకు ప్రత్యేకంగా గురువులంటూ ఎవరూ లేరు. నిరంతర సాధన ద్వారా చిత్రకారుడిగా, గాయకునిగా రాణిస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, సానుకూల ఆలోచనల వల్ల 75 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా జీవిస్తున్నారు. मेरी जरूरत हो